టు నెలతల్లి. ఇప్పుడు అందరూ ఆరోగ్యంగా ఉండేందుకు ఆర్గానిక్ ఫార్మింగ్ గురించి చర్చిస్తున్నారు. రసాయనిక ఎరువులు వాడకుండా పంటలు పండించాలి అంటున్నారు. కానీ ఆవు లేకుండా ఇది సాధ్యమా? ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్న ఆర్గానిక్ ఫార్మింగ్ కి ప్రకృతి వ్యవసాయానికి గల వ్యత్యాసం ఏంటి? ప్రకృతి సిద్ధ పంటల విధానాలు ఎలా పాటించాలి, ఎలా మార్కెటింగ్ చేసుకోవాలన్న అంశాలపై రైతులకున్న సందేహాలను సమాధానం ఇచ్చేందుకు ప్రకృతి వ్యవసాయ ఉద్యమకారులు విజయరామ్ గారు మనతో పాటు ఉన్నారు. విజయరామ్ గారు నమస్తే అండి. నమస్కారం. సో ప్రకృతి వ్యవసాయంలో పాలేకర్ గారు ప్రకృతి వ్యవసాయంలో ముఖ్యంగా మనకి ఆవు అనేది చాలా ఇంపార్టెంట్. మరి మనకి దేశీయ ఆవుకి అలాగే నాటు ఆవులకి వీటికి తేడా ఏంటి? ముందుగా ఒక విషయం చెప్పాలి. ఈ సంవత్సరం రసాయనాలు వదిలేసి ప్రకృతి వ్యవసాయం చేస్తున్న రైతులకి, వ్యవసాయ రంగంలో అనుభవం లేకుండా వ్యవసాయ రంగంలో లేని వాళ్ళు ప్రకృతి వ్యవసాయం వైపు వస్తున్న వాళ్ళకి మనస్ఫూర్తిగా అభినందనలు, ధన్యవాదాలు. మీరు నాట్లు మొదలుపెట్టి ఈ సమయంలో గతంలో రసాయనాలు వాడిన భూమిలో ప్రకృతి వ్యవసాయం చేస్తున్నప్పుడు చిన్న సమస్యలు వస్తాయి. వాటిని అధిగమించడానికి ఒక సూచన చెప్తున్నాను. ముందుగా నాటిన ఒక 15-25 రోజులు, నెల రోజుల లోపు వరకు మొక్క ఎదుగుదల ఉండదు. కలర్ కూడా కొంచెము ఎర్ర కలర్ మారుతుంది ప్రాంతాన్ని బట్టి, అక్కడ వాడిన రసాయనాలను బట్టి. దానికి మీరు ఆందోళన చెందవద్దు. ఈ క్రమంలో మీ పక్క పొలం వాళ్ళు కానీ, గ్రామస్తులు కానీ, బంధువులు కానీ, మిత్రులు కానీ ఈ కాని పనులు మీరు ఖచ్చితంగా ఎరువు వాడేసేయండి, యూరియా వేసేసేయండి అని మిమ్మల్ని ఒక భయాందోళనకి గురి చేస్తారు. పాపం వాళ్ళకి తెలిసింది అదే కాబట్టి దాన్ని మీరు అధిగమించాలి. కొంచెం ఓపిక పడితే మీకు 30-35 రోజుల తర్వాత చక్కని గ్రీన్ కలర్ వస్తుంది మొక్క పంట అంతా కూడా. అప్పటి వరకు ఓపిక పట్టండి. లేకపోతే కొంతమంది ఏం చేస్తారంటే, మీరు నష్టపోతున్నారని చెప్పి ఆ రసాయనాలు పండించే రైతులే రాత్రిపూట మీకు తెలియకుండా యూరియా డిఏపి మీ పొలంలో జల్లుతారు. ఇలాంటి అనుభవాలు గతంలో 9 ఏళ్ళ నుంచి చూస్తున్నారు. కొంతమంది అలా అంటే మనం నష్టపోతున్నామని వాళ్ళు మన మీద అలా దయ చూపిస్తారు. వీటిలన్నిటికీ కాకుండా మీరు నిలబడితే మనం ఈ సంవత్సరం 2018 ఖరీఫ్లో ఎక్కువ మంది ఈ ప్రకృతి వ్యవసాయం వైపు వచ్చారు. 12,000 మంది చేయబోతున్నారు 2 రాష్ట్రాల్లో. ఇది ఇంకా ముందుకు తీసుకువెళ్ళటానికి మనం అందరం కలిసికట్టుగా పనిచేయాలి. ఈ ఒత్తిడి నుంచి అధిగమించితే మీకు అద్భుతాలు జరుగుతాయి. మీరు అడిగిన జాతి ఆవుకి నాటు ఆవుకి తేడా అంటే, జాతి ఆవులు అంటే భారతదేశంలో 364 జాతులు ఉండేవి. బ్రిటిషర్స్ మన వైపు మెకాలే అనేవాడు మన భారతదేశానికి రాకముందు 364 జాతులు ఉండేవి. అన్నీ జాతి ఆవులు. అంటే మన రాష్ట్రానికి వచ్చి చూస్తే ఒంగోలు, పొంగనూరు ఇవన్నీ కూడా మన రాష్ట్రానికి సంబంధించినవి. ఇవన్నీ జాతి ఆవులు. అలాగే ప్రతి ప్రాంతంలో జాతి ఆవులతో పాటు నాటు ఆవులు కూడా ఉన్నవి. ఇవి కూడా చక్కగా వ్యవసాయానికి, మన జీవామృతం తయారు చేసుకోవటానికి ఆ పాలల్లో ఔషధ గుణాలు ఉన్నవి. ఈ జాతి ఆవులు లక్షణాలు ఏంటంటే, ఆ ప్రాంతాన్ని బట్టి ఇవి వాటి శరీర తత్వాలు, ఎదుగుదల ఉంటవి. ఇప్పుడు పొంగనూరు ఆ ప్రాంతాల్లో కొండలు ఎక్కువగా ఉంటాయి. అవి ఎక్కటానికి అనుకూలంగా ఉంటాయి కాబట్టి అవన్నీ పొట్టిగా ఉంటాయి. ఈ ఒంగోలు అనేది భారీ స్థాయిలో ఉంటుంది. వ్యవసాయానికి, తర్వాత పాల దిగుబడికి ఇవన్నీ ఉంటాయి. అలాగే బయట సౌరాష్ట్రాల్లో గిర్రు, ఇంకా రాజస్థాన్లో కాంక్రేజు, పంజాబ్లో సాహివాలు, తమిళనాడులో కాంగయం, కర్ణాటకలో అమృతమహల్ ఇవన్నీ కూడా జాతి ఆవులు. అలాగే ఆ ప్రాంతాల్లో జాతి ఆవులతో పాటు స్థానిక ఆవులు, నాటు ఆవులు కూడా ఉన్నవి. ఈ రెండిట్లకి మూపురం ఉంటుంది. ఈ రెండు కూడా మనం ప్రకృతి వ్యవసాయానికి అనుకూలమైనవి. ఏదైనా మనం వాడచ్చు. మరో కాలర్ రెడీగా ఉన్నారండి మనకి. ఫస్ట్ కాలర్. నమస్తే చంద్రశేఖర్ గారు. నమస్తే మేడం. అయ్యా నమస్కారం అండి, చెప్పండి. సార్ మాకు ఒక ఆవు ఉంది, మళ్ళీ దాన్ని ఎలా చేసుకోవాలి అనేది అని అడుగుదామని ఫోన్ చేశాను సార్. ఆవు నాటు ఆవు అయ్యా? మూపురం ఉందా? మెడ వెనక భాగంలో ఎత్తు, మెడ కింద గంగడోలు ఉందా? ఉంది సార్. ఈ ఆవు సంబంధించిన జీవామృతంలో మీరు పేడ మూత్రం ఖచ్చితంగా వాడుకోవచ్చు. పేడ అనేది తాజా పేడ వాడాలి జీవామృతంకి. మూత్రం అనేది తెల్లజామున మీరు 3 గంటల నుంచి 5 గంటల మధ్యలో ఆవుని లేపితే మూత్రం ఇస్తుంది. అది నేరుగా పట్టుకొని నిల్వ చేసుకుని, ఎంత పాత మూత్రం అయితే జీవామృతానికి అంత మంచిది. నిల్వ పెట్టుకుని వాడుకుంటే మంచిది. ఎన్ని సంవత్సరాల పాతది అయితే అంత మంచిది. రైట్. నెక్స్ట్ కాలర్ రెడీగా ఉన్నారండి. నమస్తే గోపాలం గారు.
హలో, నమస్కారం అండి, చెప్పండి. నమస్కారం అండి. అయ్యా చెప్పండి. నా పేరు గోపాలం సార్, రాజేంద్ర నగర్ నుంచి మాట్లాడుతున్నా. అయ్యా నమస్కారం, చెప్పండి. సార్ చెప్పండి. మాకు 2 ఎకరాల పొలం ఉందండి. దానికి మేము ప్రకృతి వ్యవసాయంలోకి మారుదాం అనుకుంటున్నాం. కనీసం ఎన్ని ఆవులు ఉండాలండి మాకు? ఒక్క ఆవు చాలయ్యా, ఒక్క ఆవు ఉంటే చాలు. టీవీ చూడకండి గోపాలం గారు. ఒక్క ఆవు ఉన్నా సరిపోతుంది. మీకు ఇంకా గడ్డి సామర్థ్యం ఉంటే 2 ఆవులు పెట్టుకుంటే మంచిది. ఒక ఆవు ఎప్పుడు ఉండకూడదు. 2 ఆవులు పెట్టుకుని కూడా మీరు పాలన చేయండి. లేని పక్షంలో ఒక ఆవుతోనే చేయొచ్చు. ఇప్పుడు ప్రతి ఒక్కరు కూడా మీరు అన్నట్లు ఆర్గానిక్ ఫుడ్ తినడానికి ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. సో దాంట్లోనే ఆర్గానిక్ ఫార్మింగ్ అంటున్నారు. సో ఆర్గానిక్ ఫార్మింగ్కి అలాగే ప్రకృతి వ్యవసాయానికి ఉన్న తేడా ఏంటి? అంటే విషరహితమైనది ఏ పంట అయినా సరే ఆర్గానిక్ అని అనుకుంటాం అనేది ఇప్పుడు జరుగుతున్నది. అన్నీ కూడా ఈ విధంగా ఏదైతే విష రసాయనాలు లేని ఆహారం తిందామని అందరూ ప్రజలు కూడా కోరుకుంటున్నారు. కానీ ఈ క్రమంలో మనం ఈ హరిత విప్లవం ద్వారా జరిగిన విధ్వంసం తర్వాత చాలామంది అర్థం చేసుకుని రసాయనాలు లేని ఆహారం తిందాం అనుకున్నప్పుడు మొదటగా మనకి పరిచయం అయింది ఆర్గానిక్ కల్చర్, అంటే వర్మీ కంపోస్ట్. ఇది వానపాముల ఎరువుతో మొదలైంది. ఇది నిజానికి మనం బయట నుంచి ఏ వస్తువు కొనాల్సిన అవసరం లేదు ప్రకృతి వ్యవసాయంలో. ఈ ఆర్గానిక్ కల్చర్లో వర్మీ కంపోస్ట్లో ఉండే వానపాము లాగా ఉంటుంది. అది వానపాము కాదు, దాని పేరు అసినోఫిటిడా. చూడటానికి వానపాము లాగా ఉంటుంది. ఇప్పుడు జెర్సీ ఆవు కాదు, ఇది మనందరికీ తెలిసిన విషయమే. చూడటానికి ఆవులాగా ఉంటుంది. అలాగే ఇది భూమిలో 16 అడుగుల్లో ఉంచిన సూక్ష్మ పోషకాలను వేరు వ్యవస్థకు అందించే పని ఈ అసినోఫిటిడా అనేది చేయలేదు. మనం వేసిన కాష్ట పదార్థాన్ని తిని అది కూర్చుంటుంది అనమాట. దీనితో వ్యవసాయం చేసి మేము రసాయనాలు లేకుండా పంటలు పండించుకుంటున్నామని ఇది ఒక దోపిడీ వ్యవస్థ. ఇలా మనకి దీన్ని పరిచయం చేశారు. మనం ఎప్పుడైతే భారతీయ వ్యవసాయ విధానం మళ్ళీ పూర్వవైభవం తెచ్చుకుంటే ప్రయత్నాలు చేస్తుందో ఆ టైంలో ఏదో ఒకటి మనకి అడ్డుకట్ట వేస్తున్నారు. అలా ఈ వర్మీ కంపోస్ట్ని తీసుకొచ్చి ఇది మనది కాదు, బయట నుంచి వచ్చింది, ఐరోపా దేశాల నుంచి, ఆస్ట్రేలియా నుంచి వచ్చినవి ఇవన్నీ కూడా. దీంతో వ్యవసాయం చేసి ఒక్కొక్క బ్యాగు 150 నుంచి 200 రూపాయలు పెట్టి మళ్ళీ బయట నుంచి కొనుక్కోవాల్సిన పరిస్థితి ఇది. ఇలా దాంట్లో ఉన్న పాలేకర్ గారు చేసిన పరిశోధనలో ఏంటంటే హెవీ మెటల్స్ ఉన్నాయి, భారీ లోహాలు ఉన్నాయి. దీనివల్ల మనకి క్యాన్సర్ రావడానికి ఉపయోగం ఉంది, వైవిధ్యం విధ్వంసం అవుతుంది. మనం అసలు ఏ వస్తువు కొనకుండా చేయాల్సిన పని ఏంటంటే ప్రకృతి వ్యవసాయం. జీవామృత రూపంలో ఆవు పేడని మనం ఎప్పుడైతే భూమిలోకి ఇచ్చామో స్థానికంగా వానపాములు భగవంతుడు సృష్టించాడు ఈ భూమిలో. అవి పైకి రావటానికి ఈ జీవామృతం అనేది ఉపయోగపడుతుంది. 15 అడుగుల్లో ఉన్న వానపాము, యోగ నిద్రలో ఉన్న వానపాము 15 అడుగుల్లో W ఆకారంలో భూమిని దున్నిపెట్టి మనం ఎన్ని రసాలు వేసిన పాడు చేసిన ఈ 60 ఏళ్ళ విధ్వంసాన్ని 3 నెలల్లో రిపేర్ చేసింది. ఇప్పుడు నా పొలంలో మీరు ఏ భాగంలో మట్టి తీసినా దాంట్లో వానపాములు ఉంటాయి. అవి వ్యవసాయం చేస్తే మనిషి చేయడు. ఇలాంటి వ్యవసాయం చేయటానికి చిన్నప్పుడే మనం ఆరోగ్యంగా ఉండగలుగుతాం. ఈ అందరూ అనుకుంటున్నారు ఈ ఆర్గానిక్ ఫార్మింగ్కి ప్రకృతి వ్యవసాయానికి తేడా తెలియట్లేదు. దీన్ని ప్రకృతి వ్యవసాయం అంటారు, పాలేకర్ గారి విధానాన్ని. ఆయన దీనికి ఇంకో నామకరణ కూడా చేశాడు, పెట్టుబడి లేని ప్రకృతి వ్యవసాయం అన్నాడు. అంటే ఈ సృష్టిలో 2 మనస్తత్వాలు గల మనుషులు ఉన్నారని చెప్తాడు, చాలా చక్కగా చెప్తాడు. దాంట్లో ఒకటి ఏంటంటే మనం మానవ జన్మ ఎత్తినాం కాబట్టి ఈ భూమి మీద ఈ ప్రపంచంలో ఉన్న వస్తు సంపద కానీ వృక్ష సంపద కానీ ఏ సంపద అయినా సరే మనం తినటానికే, మనం అనుభవించడానికే ఇవన్నీ కూడా మన కోసం నిర్మించాడు అని ఒక వర్గం అనుకుంటుంది. రెండో వర్గం ఏంటంటే ఈ జీవ వైవిధ్యాన్ని, ఏ జీవిని, జంతువుని, పక్షిని దేన్ని విధ్వంసం చేయకుండా మనది ఒక అన్నపాత్ర, వీటిలన్నిటిని కాపాడాల్సిన బాధ్యత మనకు అప్పగించాడని రెండో వర్గం అనుకుంటుంది. ఆ రెండో వర్గం అనుకునే వాళ్ళంతా భారతీయులు, మొదటి వర్గం అనుకునే వాళ్ళంతా కూడా పాశ్చాత్య దేశస్తులు. అంతా అనుభవించడానికి చూస్తారు కానీ ఏది కాపాడదాం అనేది వాళ్ళు చూడరు. అందుకనే ఇప్పుడు ఈ పద్ధతిలో మనం ప్రకృతి వ్యవసాయం చేసినప్పుడు ఏ జీవికి మనం హాని కలిగించాం, అన్నిటిని బతికించడానికి ఉపయోగపడేది ఈ ప్రకృతి వ్యవసాయం. ఇలాంటి ఆహారం మనం అందరం తినాలి. ఈ విధంగానే మన పంటలు పండించుకోవాలి. గుంటూరు నుంచి కాలర్ రెడీగా ఉన్నారండి. నమస్తే గోపాల్ రెడ్డి గారు. గోపాల్ రెడ్డి గారు, విజయరామ్ గారితో మాట్లాడండి.
అయ్యా నమస్కారం, చెప్పండి. సార్ మా దగ్గర మిలియన్స్ ఉన్నాయి సార్. అవి మా ఈ ఎట్లా ప్రాసెసింగ్ సెంటర్స్ అయ్యని మాకు అందుబాటులో లేవు సార్. ఎట్లా మార్కెటింగ్? మిల్లెట్స్ ఉన్నాయి మీ దగ్గర? అవునండి. మిల్లెట్స్కి సంబంధించి అది వరిగేలు ఉన్నాయి. కదిరిలో టింబక్టు అనంతపూర్లో 2 ఆర్గనైజేషన్స్ ఉన్నాయండి. వాళ్ళ దగ్గర మిల్లర్స్ ఉన్నారు. అంటే ఏ మిల్లెట్నైనా సరే వాళ్ళు దాంట్లో వేసి మనం వాడుకోవచ్చు, మీరు ఏది పండించిన భవిష్యత్తులో. అలాగే ఇక్కడ మనకి మెదక్ దగ్గర DTS డక్కన్ డెవలప్మెంట్ సొసైటీ ఉంది. అక్కడ కూడా మీకు దీనికి సంబంధించిన సమాచారం ఇస్తారు. మనం కొర్రలు కానీ వరిగలు కానీ భవిష్యత్తులో ఎలాంటివి మనం పండించినా సరే, రాగులు పండించినా, జొన్నలు పండించినా, సజ్జలు పండించినా మిల్లు అనేది ఒకటే ఉంది అడ్జస్ట్మెంట్ చేసుకుంటాకి. ఇది అందుబాటులో ఉందనేది వాళ్ళ దగ్గర సమాచారం వాళ్ళ ప్రజలకు అందిస్తున్నారు. అవన్నీ మీరు వాళ్ళని సంప్రదించండి. అనంతపురం నుంచి మరో కాల్ ఉన్నారండి. నమస్తే రామాంజనేయులు గారు. హలో. హలో. నమస్కారం అండి, చెప్పండి. హలో. అయ్యా నమస్కారం, చెప్పండి. సార్ మేము అనంతపురం డిస్ట్రిక్ట్ నుంచి రామాంజనేయులు మాట్లాడుతున్నాము. అయ్యా చెప్పండి. సార్ మేము ఇప్పుడు గోఅమృత్ అనేది తయారు చేయాలనుకుంటున్నాము. జీవామృతం. అవును సార్. ఇప్పుడు 20 లీటర్లు గోఅమృత్ తెచ్చుకున్నాము. అది ఏ విధంగా తయారు చేసుకోవాలనేది అర్థం కాలేదు సార్. మీరు ఎకరానికి ఎంత వాడాలనేది 10 కేజీల ఆవు పేడ సరిపోతుంది. అవును సార్. 10 లీటర్ల మూత్రం. అవును సార్. 2 కేజీల శనగపిండి, 2 కేజీల బెల్లం, దోసెడు మట్టి, రసాయనాలు వాడని మట్టి, ఇవన్నీ కూడా బెల్లాన్ని బాగా చితకొట్టి శనగపిండిలో కొంచెం నీళ్లు పోసి బాగా లూజ్ చేసుకుని పేడ, మూత్రం ఇవన్నీ కలిపేసి 200 లీటర్ల డ్రమ్ములో ఇవన్నీ కలిపేసి ఒక 4-5 అంగుళాలు గ్యాప్ ఉంచేంత వరకు నీటితో నింపాలి. దీన్ని 2 రోజులు ఉంచాలి. ఈ 2 రోజుల్లో ఉదయం సాయంత్రము సవ్య దిశగా 2 నిమిషాల పాటు తిప్పాలి. 3వ రోజు నుంచి దీన్ని మనం 1 ఎకరానికి బోరు ఉంటే మీకు ఆ బోరు కింద కూర్చొని నీటిని పారించండి. లేకపోతే 1కి 10 లీటర్ల నీళ్లు కలిపి జీవామృతంతో పాటు సాన్పులాగా కళాపులాగా చల్లండి. మీకు ఎలా వీలుగా ఉంటే అలా చేయండి. మరో కాలర్ రెడీగా ఉన్నారండి. నమస్తే గంగాధర్ గారు. హలో మేడం. గంగాధర్ గారు కొంచెం గట్టిగా మాట్లాడగలరా అండి? చెప్పండి మేడం, సార్తో మాట్లాడాలి మేడం. నమస్కారం అండి, చెప్పండి. సార్ ఈ నాన్ హైబ్రిడ్ వరి విత్తనాలు ఎక్కడ దొరుకుతాయి సార్? ఇది సేవ్ కార్యాలయానికి రండి. ఆదివారం 3 గంటల నుంచి 8 గంటల వరకు మీకు అందజేస్తాము. ఒకవేళ నేను నాతో మాట్లాడితే నేరుగా ఆ టైంకి రావాలి. లేని పక్షంలో ఎప్పుడు వచ్చినా సరే ఇస్తారు. ఈ రోజు వచ్చినా మీకు అందజేస్తారు విత్తనాలు. రైట్. సో మీరన్నట్లు రసాయనాలతో నిండిపోయిన భూమిని ఇప్పుడిప్పుడే ప్రకృతి వ్యవసాయం చేసి దారిలోకి తెచ్చుకుంటున్నారు. కానీ పంటను మాత్రం మంచి ధరకు అమ్ముకోలేకపోతున్నారు. సో ఎలా ఉండాలంటారు? ఇప్పుడు ఇది ప్రతి రైతుకి ఉన్న ఒక సమస్య. ఇప్పుడు పండించే వాళ్ళకి వినియోగదారుడు ఎవరో తెలియదు. వినియోగదారుడు తిందామంటే రైతు ఎవరో వినియోగదారుడికి తెలియదు. దీనికి ఈ 9 సంవత్సరాలు నా ప్రయాణంలో నాకు వచ్చిన ఆలోచన ఏంటంటే, కొన్ని పత్రికలు కానీ మీలాంటి ఛానల్స్ కానీ దీన్ని ప్రచారం చేస్తున్నాయి ఉద్యమ స్థాయిలో. కానీ ఇది సరిపోదు. మాకు వచ్చిన ఆలోచన ఏంటంటే, ఒక 30x40 సైజు ఒక పోస్టర్ తయారు చేసి స్థానికంగా ఇలాంటి ఆలోచన ఉన్న వాళ్ళకి, భవిష్యత్తులో నేను రసాయనాలు వదిలి పంటలు పండిద్దాం అనుకున్న వాళ్ళకి, నేను భవిష్యత్తులో రసాయనాలు లేని ఆహారం తిందాం అనుకున్న వాళ్ళకి ఒక పోస్టర్ తయారు చేసి ప్రతి వారం ఒక 250 మంది కొత్త రైతులు వస్తున్నారు మన కార్యాలయానికి. వాళ్ళందరికీ ఒక 5 నుంచి 10 పోస్టర్లు ఇస్తున్నాం. ఆ పోస్టర్ల యొక్క ఉద్దేశం ఏమిటంటే, మీరు మండల ఆఫీస్ దగ్గర, అలాగే వ్యవసాయం సంబంధించిన కార్యాలయం దగ్గర, ఇంకా కలెక్టర్ దగ్గర కార్యాలయం దగ్గర, మళ్ళీ బడి దగ్గర, గుడి దగ్గర ఒక 5 పోస్టర్లు మీరు అంటిస్తే స్థానికంగా మీ పేరు అక్కడ రాసుకుంటాక ఒక బ్లాక్ తయారు చేసాం. అక్కడ మీ ఫోన్ నెంబరు అది రాసుకోవటం వల్ల ఆ గ్రామంలో ఉన్న రైతులు కానీ వినియోగదారులు కానీ మిమ్మల్ని నేరుగా సంప్రదించడానికి సంబంధించిన ఒక 15 అంశాలు దాంట్లో రాసాం. నీరు ఎంత తక్కువ వాడచ్చు, పౌష్టికాహారం పిల్లలకు అందట్లేదు అని ఒక 15 రకాల పాయింట్లు రాసాం.
దాంట్లో ఏదొకటి మీకు వాళ్ళకి కనెక్ట్ అయినా సరే మిమ్మల్ని నేరుగా సంప్రదిస్తారు. దీనివల్ల ఏం జరుగుతుందంటే మీరు ఒక మంచి వస్తువు పండిస్తున్నారనేది సమాజానికి వెంటనే తెలియటానికి అది ఒక సాధన. ఒక నెల 2 నెలలు ఆ పోస్టర్ ఉండటం వల్ల మిమ్మల్ని నేరుగా సంప్రదిస్తారు. ఇలా మనం ఒక వేదికను అనేది గ్రామ స్థాయిలో మండల స్థాయిలోనే నిర్మాణం చేసుకుని అన్ని రకాల పంటలు పండిస్తున్నారు. ఒకళ్ళు బెల్లం, ఒకళ్ళు మిర్చి, ఒకళ్ళు వరి ఇలా పండిస్తే మీరు అందరూ కలిసి ఒక జిల్లాలో ప్రకృతి వ్యవసాయ వేదిక అని ఒక చక్కగా నామకరణం ఏమైనా చేసుకుని మీరు అక్కడ పెట్టుకుని అక్కడ ద్వారా అమ్మకాలు చేయటం అనేది ప్రతి శనివారం ఆదివారం అంగడి ప్రారంభించండి. దాని గురించి అవగాహన కల్పించండి. తర్వాత అక్కడ మీకున్న బడి దగ్గర గుడి దగ్గర ఈ ప్రకృతి వ్యవసాయం గురించి ఎక్కడైతే జనాల సమీకరణ జరుగుతుందో బడికి వెళ్తారు పిల్లలు, అక్కడ మీరు మీకు అనుభవాలని వాళ్ళకి చెప్పండి. మేము ఇలా రసాయనాలు లేకుండా పంటలు పండిస్తున్నాము, 100 సంవత్సరాల క్రితం మన తాతలు తిన్న ఆహారాన్ని మళ్ళీ మేము ఆ విత్తనాలు సేకరించి పాలేకర్ గారి విధానంలో వ్యవసాయం చేస్తున్నాము, మా క్షేత్ర దర్శనానికి రండి, ఇవన్నీ చూడండి అని చెప్పి మీరు ఆ పండించిన దాంట్లో చక్కని చిన్న భోజనం ఒకటి ఏర్పాటు చేసి పెట్టండి. ఇప్పుడు ఏదైనా ఒకటి మనం వ్యాపారం చేయాలంటే కూడా ఎస్టాబ్లిష్మెంటు ఎన్ని ఖర్చులు ఉంటాయి. ఆ ఖర్చులు లేకుండా ఒక్కసారి భోజనం పెడితే వాళ్ళే మీకు బ్రాండ్ అంబాసిడర్లు అవుతారు. వాళ్ళు తిన్న తర్వాత రోజు తినే భోజనానికి దీనికి వ్యత్యాసం చూసిన తర్వాత తల్లిదండ్రులతో వాళ్ళే చెప్తారు పిల్లలు. అలాగే నేరుగా మీకు వాళ్ళతో సంబంధాలు ఏర్పడతాయి. ఇలాంటి చిన్న ప్రయత్నం అనేది రైతే చేసుకోవాలి. ఇది ఆ విధంగా చేసుకోవడం అనేది చూడాలి, కానీ ఎవరి మీద ఈ మార్కెట్ ఎట్లా అనేది ఆలోచించక్కర్లా. ఇంత చక్కని అద్భుతమైన పంట పండిస్తున్నారు మీరు, మీ గురించి మీరే చెప్పుకోకపోవడం వల్ల మరి ఎలా తెలుస్తుంది సమాజానికి? అలాగే స్వామివారి దగ్గరికి వెళ్ళి అయ్యగారికి ఇవ్వండి, గుడికి వెళ్ళి ఒక సాటర్డే తీసుకెళ్ళి వీటితో నైవేద్యం పెట్టమనండి. అక్కడ చిన్న చిన్న బోర్డులు పెట్టండి. ఈ ఖర్చు లేకుండా జరిగే ప్రయత్నాలు, ఆ ప్రయత్నం అనేది మనం చేసుకోవాలి. సరిదిద్దుకోవటం కూడా మనదే, పాడు చేసుకున్నది మనమే, సరిదిద్దుకోవటం కూడా మనమే చేసుకోవాలి. ఇలా మీరు కొంత ప్రయత్నం అయితే చేస్తే మేము ఎక్కడైతే ఎవరికైతే చెబుతున్నామో శిక్షణా తరగతిలో వాళ్ళందరూ కూడా అక్కడే మార్కెట్ అవుతుంది గత కొన్ని సంవత్సరాల నుంచి. కాలర్ రెడీగా ఉన్నారండి నిజామాబాద్ నుంచి. నమస్తే భాస్కర్ గారు. హలో. నమస్తే మేడం. నమస్కారం అండి. సార్ నమస్తే అండి. నమస్తే అండి, చెప్పండి సార్. మేము ప్రకృతి వ్యవసాయం చేద్దామని బాగా ఇంట్రెస్ట్ ఉన్నాం సార్. మేము సంతోషం సంతోషం చెప్పండి. నిజామాబాద్ జిల్లా సార్ మాది. అయ్యా, మీ సలహాలు సూచనలు మీ సలహాలు పాటించి వ్యవసాయం చేసే రైతులు ఈ చుట్టుపక్కల ఎక్కడన్నా ఉన్నారండి? మేము ఉన్నారండి. మీరు కార్యాలయానికి వస్తే నిజామాబాద్లో చేస్తున్న వాళ్ళు వినోద్ అని ఒక యువ రైతు ఉన్నాడు, చాలా అద్భుతంగా ఈ వ్యవసాయం చేస్తున్నాడు. ఇంకా చేస్తున్న వాళ్ళ వివరాలు ఉన్నవి, మీకు వస్తే వాళ్ళందరూ వివరాలు ఇస్తాము. రైట్. సో విజయరామ్ గారు, మీరు అన్నట్లుగా కార్యాలయానికి ఒక 250 మంది 300 దాకా వస్తున్నారు అని చెప్తున్నారు. బట్ ఇంకా చాలామంది రావాల్సిన టైం ఆసన్నమైంది. బట్ ఎవరు ఇంకా ఇంట్రెస్ట్ చూపించట్లేదు అన్నదైతే కనిపిస్తుంది. ఎందుకంటారు? లోపం ఎక్కడ ఉందంటారు? చాలా మంచి ప్రశ్న అమ్మా. ఇప్పుడు ఏమంటే ఇది మనం జరిగిన నష్టం అపారంగా జరిగిపోయిందమ్మా దేశానికి. దీని నుంచి బడిపడతాకి అబద్ధత భయం. అంటే ఈ విధంగా మనం వెళితే ఎక్కడన్నా బోల్తా పడతామా, మరి చేసిన అప్పులు దిగుబడి వీటిని అమ్ముకోవటానికి ఇవన్నీ కూడా రైతులు వెంటాడుతూ ఉంటాయి దీని నుంచి బయటపడాలంటే. ఇప్పుడు పాలేకర్ గారి శిబిరానికి మాకు అవకాశం ఇచ్చి ఒక 6 కార్యక్రమాలు చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఆఖరి కార్యక్రమానికి మేమేం చేసామంటే ఒక్కళ్ళే రావద్దు, ఒక ఇంటి నుంచి 2 రండి. అటు భార్యాభర్తలైనా లేకపోతే తండ్రి కొడుకైనా అత్త మామ అయినా సరే ఎవరో ఒకళ్ళు 2 కలిసి రండి, ఒక్కళ్ళే రావద్దు. ఎందుకంటే ఇంటి దగ్గర చర్చలు జరగకుండా ఉండటానికి ఈ ప్రయత్నం చేశాం. 2000 మంది రైతుల కన్నా 1000 జంటలు పిలవాలనేది మా ప్రయత్నం. ఇంటి దగ్గర ఇంకా చర్చ ఉండొద్దు. ఒక ఆవు ఏంటి, 30 ఎకరాలు ఏంటి, 10 కేజీల ఆవు పేడ ఒక ఎకరానికి ఎలా సరిపోతుంది, ఇది కాని పని అని ఈ 9 రోజులు నేర్చుకున్న పాఠాన్ని విజ్ఞానాన్ని అక్కడికి వెళ్ళంగానే వాళ్ళు నీరు గార్చేస్తున్నారు పాపం. ఎందుకంటే ఈ 9 రోజులు జరిగిన విజ్ఞానాన్ని నేరుగా ఇంట్లో కుటుంబానికి చెప్పలేడు ఆ రైతు. వాళ్ళందరూ మీద పడేసరికి కాదులేని అలా ఆగిపోతున్నారు. ఇలా కాకుండా 2 కలిసి వస్తే 2కి అర్థమయ్యేటట్టు పాలేకర్ గారు చెప్తారు కాబట్టి అలా చేయాలనే ప్రయత్నంతోనే మొన్న చిన్నజీయర్ స్వామి ఆశ్రమంలో 2017లో చేసిన కార్యక్రమంలో 2000 మందికి 120 జంటలు మాత్రమే వచ్చినాయి. 120 మంది ఇప్పుడు వ్యవసాయం చేస్తున్నారు జంటలు. ఆ ప్రయత్నం
మనం జరగాలి. అంటే ఆ పుస్తకాలు చదివే శ్రద్ధ అందరికీ లేదు, చదివి అర్థం చేసుకునే స్థితి సమయం ఎవరికీ లేదు. అందుకని ఇద్దరు రావాలనేది మేము ప్రయత్నం చేస్తాం. పోనీ పాలేరులతో వ్యవసాయం చేసేవాళ్ళు అంటే వాళ్ళని తీసుకురండి. రైతు ఒక్కడే రాడు, రైతు ఒక్కడే వస్తాడు, పాలేరుని తీసుకురాడు. రైతు ఈ 9 రోజులు విన్నది నేరుగా ఆయనకి మళ్ళీ శిక్షణా తరగతులు అనేది ఈ రైతు అతన్ని కమ్యూనికేట్ చేయలేకపోతున్నాడు. ఇది ఇంతే అంటున్నాడు. ఇది వేయకపోతే ఏం జరుగుద్ది అనే దానికి వివరణ ఆయన ఇవ్వలేడు ఆ రైతు అనేవాడు. ఇద్దరు కలిసి రండి అనేది ఒక ప్రపోజల్ ఇచ్చాం పాలేకర్ గారికి. అలా కూడా కొంతమంది వచ్చారు. ఈ విధంగా జరిగితే బాగుంటుంది. రెండోది, ఇది ఒక సామాజిక బాధ్యత. మీరు ఎన్నో ఏళ్ళ నుంచి ఈ కార్యక్రమాన్ని ముందు తీసుకువెళ్తున్నారు హెచ్ఎంటీవీ వాళ్ళు. ఈ భూమి మీద ఉన్న ప్రతి ఛానల్, ప్రతి పత్రిక ఎవరైతే ఉన్నారో సమాజానికి ఒక విషయాన్ని వేగవంతంగా తీసుకువెళ్తున్నారు. ఆ శక్తి సామర్థ్యాలు అందరికీ ఉన్నాయి. కానీ భోజనం చేసే ప్రతి వాడు కూడా దీన్ని ఒక జాతికి సంబంధించిన సమస్యగా దీన్ని పరిగణలో తీసుకుని ముందుకు తీసుకువెళ్లాల్సిన బాధ్యత అందరి మీద ఉంది. అది ఏ రోజైతే నేను తింటున్నది 3 పూట్ల విషయం అని ప్రతి వాళ్ళు అర్థం చేసుకుంటున్నారో, ఇది ఒక్క 2 సంవత్సరాల్లో మనం దీన్ని బయటపడగలుగుతాము. మేము 2020 డిసెంబర్ 31 కల్లా ప్రతి గ్రామంలో 2 రాష్ట్రాల్లో సుమారు 55-60 వేల గ్రామాలు ఉన్నాయి. 2 రాష్ట్రాల్లో కలిపి ప్రతి గ్రామంలో ఒక 5గురితో చేయించాలి అనేది మేము నిర్దిష్టంగా పనిచేస్తున్నాము. దీనికి సంబంధించి వేగవంతంగా 1 డే సెమినార్ కావాలంటే కూడా మేము మీ గ్రామాలకు వస్తానికి సిద్ధంగా ఉన్నాము. మీరు ఎవరైతే వ్యవసాయం ఈ సంవత్సరం చేయబోతున్నారో, మౌనంగా మీరు పండించుకుంది మీ కుటుంబం కోసమే తినటానికి మీరు ఆలోచన చేస్తే కాదు. మీరందరూ కూడా మీలో ఒక పాలేకర్ని మీరు అన్వయించుకొని వారంలో 2 గంటలు, కనీసం 2 గంటలు ఒక బడి దగ్గర, గుడి దగ్గర ఈ ప్రకృతి వ్యవసాయం గురించి, ఒక పార్క్ దగ్గర 4 మాటలు మీ అనుభవంలో వచ్చిన మాటలు చెప్పండి. అలా ఇది మనం అందరం కలిసి తలకు చేసి ముందుకు నెట్టితేనే భారతదేశంలో 2 రాష్ట్రాలు ముందుంటాయి. ఈ ప్రకృతి వ్యవసాయంలో చాలా హాస్పిటల్ నిర్మాణాలు సగంలో ఆగిపోతాయి. ఆ నమ్మకం నాకు కలుగుతుంది. ఎక్కడైతే రోగ నిరోధక శక్తి తగ్గిందో అక్కడ హాస్పిటల్ నిర్మాణం జరుగుతుంది. రోగ నిరోధక శక్తి తగ్గటానికి కారణం మనం తినే విషపు కూడు ఏదైతే తింటున్నామో హైబ్రిడ్ విత్తనాలతో తినటం వల్ల లేదు. చిన్న నేను వెళ్తే హాస్పిటల్కి తల్లి తండ్రి ఎవరో ఆ పసి గుడ్డుకి తెలియదు. అలాంటి వాళ్ళకి ఇన్సులిన్స్ ఇవన్నీ సెలైన్లు ఎక్కించి 3-4 రోజులు అలా ఉంచుతుంటే ఎంత బాధ అనిపిస్తుంది. అంటే ఏ స్థాయికి మనం దిగజారామో వాడు ఈ భూమి మీద ఖచ్చితంగా ఏమైనా పని చేయగలుగుతాడా అనేది నాకు అనిపిస్తుంది. రోగ నిరోధక శక్తి చిన్నప్పుడే లేకపోతే వాడు భవిష్యత్తులో ఎలా బతకగలుగుతాడు? మనం తినే ఆహారం అంతా కూడా బరువులను పెంచుకుంటున్నాం, కానీ బరువులు ఎత్తే ఆహారం మనం ఏది తినట్లేదు. కానీ అందుకని ఖచ్చితంగా ప్రకృతి వ్యవసాయంతో పాటు దేశీ విత్తనాన్ని వాడాలి. మీలో ప్రతి ఒక్కళ్ళు ఒక పాలేకర్ని మీరు అన్వయించుకొని వారంలో 2 రోజులైనా దేశం కోసం మీరు అందరూ పనిచేయాలి. అప్పుడే మనం బయటపడగలుగుతాం. థ్యాంక్ యూ విజయరామ్ గారు. చాలా చక్కగా ప్రకృతి వ్యవసాయం గురించి ప్రతిరోజు మాట్లాడుకుంటున్నాం. వ్యవసాయం చేసే ప్రతి రైతు కూడా ప్రకృతి వ్యవసాయం చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం. సో చూశారు కదండి, మరి మీకు అగ్రికల్చర్ అది కూడా ప్రకృతి వ్యవసాయంపై ఏమైనా సమస్యలు కనుక ఏమైనా ఉన్నా కూడా, అలాగే ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా అగ్రికల్చర్ యూట్యూబ్ హెచ్ఎంటీవీని సంప్రదించండి. ఇక ప్రకృతి వ్యవసాయం చేద్దాం, దేశంలో ఉన్న రైతులందరూ ప్రకృతి వ్యవసాయం చేసే విధంగా మనం చూద్దాం. ఇది ఇవాల్టి నేలతల్లి కార్యక్రమం. నమస్తే.